యేసు ప్రభు యొక్క ఆశయం అనగా మనము ఆయన ప్రజలుగా ఆయన రాజ్యాన్ని వెతుకువారై తీర్చబడాలి. చిన్నపిల్లలుగా ఉన్నా, కాలేజీకి వెళ్తున్నా, యూనివర్సిటీకి వెళ్తున్నా, మీరు ఏం చదువుతున్నా, నీ వ్యాపారం చేస్తున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, ఈ దినాల్లో ఏదో ఒక ఉద్యోగం చేశాను, ఏదో వ్యాపారం చేశానని కాదు, దేవుని యొక్క రాజ్యాన్ని ముందు పెట్టువాడే, దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకువాడే, దేవుని యొక్క ప్రజల కొరకు భారం కలిగిన వాడే నీ వ్యాపారం చేయడం ప్రారంభించు, నీ ఉద్యోగం చేయడం ప్రారంభించు. నువ్వు ఊహించలేని వనరులు దేవుని జీవితంలో ఆయన తెరిచి ఆయన నడిపిస్తాడు. ఇంతవరకు అనుభవించలేని అభివృద్ధి నీ ఉద్యోగంలో అనుభవిస్తావు. ఇంతవరకు చూడలేని గొప్ప కార్యాలు నీ ఉద్యోగ స్థలంలో చూడటం ప్రారంభిస్తావు. ఎందుకంటే నీ మనస్సులో ఏం చేసినగా మొదటిగా నువ్వు దేవుని రాజ్యాన్ని వెతకడం ప్రారంభించు. సూత్రం ఏంటో తెలుసా? నీ మనస్సు దేవుని యొక్క రాజ్యం తట్టు తిప్పు. నీవు ఆ రాజ్యం తట్టు మనసు తిప్పుతున్న వేళలోనే నువ్వు గ్రహించకుండా నీలో అనేకమైన మార్పులు కలగడం ప్రారంభిస్తాయి. నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని తట్టు మనసు తిప్పి దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు ఎవరితో నడుస్తున్నావు తెలుసా? యేసు ప్రభుతో నడుస్తున్నావు. యేసు ప్రభుతో నడిచొచ్చినప్పుడు నీ జీవితంలో వ్యత్యాసము రాక మానదు.